కీలకమైన వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి పేరు సంపాదించుకునేటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే అధికారంలో భాగస్వాములం అయ్యామో ఆ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. ఈ సభ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి గడిచిన 10 రోజులుగా మా పిఎస్సి చైర్మన్ గారు, మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఒక టీమ్ స్పిరిట్ తోటి అందరినీ కలిపి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భాన్ని దేశంలోనే మరెక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి సభా ప్రాంగణం ఏర్పడినటువంటి సందర్భంలో మామూలప్పుడే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఇవాళ 3-4 ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా సభ సజావుగా సాగే విధంగా దాంతోపాటు ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంగా తిరిగి ఇళ్లకు వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా నాదెండ్ల మనోహర్ గారు ఆయన స్వీయ పర్యవేక్షణలో ఒక టీమ్ స్పిరిట్ తోటి అందరం కలిసి చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ సభ నభూతో నభవిష్యత్తుగా నిలబడుతుందని, దాంతోపాటు రేపు రాబోయే రోజుల్లో ఒక పార్టీలో నాయకులుగా మాత్రమే కాకుండా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పార్టీగా కూడా ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి